హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసేది గెన్సిన్ నోడ్ రన్ అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్కి ఎలాగా చేంజ్ అవ్వాలి. ప్రజెంట్ మనం కరెంట్ వెర్షన్ వచ్చేసి 0.41 అన్నది రన్ చేస్తున్నాం. సో వాళ్ళు రీసెంట్గా 0.43 అన్నది రిలీజ్ చేశారు. మనం 0.41 నుంచి 0.43కి ఎలా అప్డేట్ అవ్వాలి, వితౌట్ డేటా లాస్ ఎలా అప్డేట్ చేయాలి అన్నదే ఈ వీడియో కాన్సెప్ట్ అనమాట. ఇన్ కేస్ కొత్తగా అసలు ఇప్పటి వరకు మేము గెన్సిన్ నోడ్ రన్ స్టార్ట్ చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఈరోజు పోస్ట్ చేసిన టోటల్ ఎయిర్ డ్రాప్స్ లింక్స్లో సెకండ్ ఉంది కదా గెన్సిన్ అని, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి అన్నమాట గెన్సిన్కి సంబంధించి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫ్రీ విపిఎస్ది లింక్ ఉంది వీడియోకి సంబంధించి. ఈ ఫ్రీ విపిఎస్ క్రియేట్ చేశాక ఇక్కడ గెన్సిన్ నోడ్ రన్ వీడియో ఉంది. ఇన్ కేసు ఇప్పుడు వరకు అసలు రన్ చేయకపోతే కనుక ఫస్ట్ ఈ వీడియో అన్నది వాచ్ చేసి ఇక్కడే కమాండ్స్ అవి కూడా ఉంటాయి. సో ఈ వీడియో వాచ్ చేసి గెన్సిన్ నోడ్ రన్ అన్నది చేయండి. వన్స్ నోడ్ రన్ అన్నది చేశాక ఆ నోడ్ రన్ సంబంధించిన ఫైల్స్ అన్నవి స్వామ్ ఫైల్స్ అన్నవి డౌన్లోడ్ చేసుకోండి. సో దానికి డెడికేటెడ్ వీడియో ఒకటి ఉంది. అలాగే మీరు విపిఎస్ యూజ్ చేస్తారు కదా, ఫ్రీ విపిఎస్, దాంట్లో క్రెడిట్స్ అన్నవి ఎండింగ్లో ఉంటే కనుక కొత్త విపిఎస్ క్రియేట్ చేసుకుని ఆ ఓల్డ్ విపిఎస్ నుంచి కొత్త విపిఎస్కి మీ గెన్సిన్ నోడ్ రన్ అన్నది మూవ్ చేసుకోండి. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో ఒకటి ఉంది. సో ఈ టోటల్ 4 అన్నది మీకు కావాలన్నమాట. 5th అవసరం లేదు, ఈరోజు వీడియో అప్డేట్ చేస్తున్నాం కాబట్టి లేటెస్ట్ వెర్షన్కి. సో ఇది అవసరం లేదు 5th. సో స్కిప్ చేసేసేయండి. ఫస్ట్ 4 ఇంపార్టెంట్, 5th స్కిప్ చేసేసేయండి. ఈరోజు వీడియోలో కవర్ చేస్తా కాబట్టి ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ అన్నవి రెజ్యూమ్ అవుతాయి. ఇప్పుడు న్యూ యూజర్స్ ఏం చేస్తారంటే సెకండ్ది వీడియో చూసి రన్ చేస్తారు కదా, మీకు ఎక్కడి వరకు చేయాలంటే ఈ వీడియో చూసి సెకండ్ లింక్లో వీడియో చూసి వుడ్ యూ లైక్ టు కంటిన్యూ టెస్ట్ నెట్ అని చెప్పి ఎస్ఆర్ నో అని చెప్పి వస్తుంది. సో అక్కడ వరకు మీరు ఈ వీడియో చూసి సెకండ్ వీడియో చూసి చేసేసేయండి. అక్కడి నుంచి ప్రాసెస్ అన్నది మారిద్ది అనమాట. కొత్తగా యాడ్ అయింది కదా అప్డేట్, సో కొన్ని చేంజెస్ ఉంటాయి. అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తా కదా, ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, మీరు ఆ టెస్ట్ నెట్ ఎస్ఆర్ నో అని చెప్పి అడిగాక ఎస్ అని చెప్పి టైప్ చేశాక ఈరోజు పోస్ట్ చేస్తున్న వీడియోని వాచ్ చేయండి. అక్కడి నుంచి ఆ స్టెప్ దగ్గర నుంచి మీరు వాచ్ చేస్తే సరిపోద్ది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మన ఫ్రీ విపిఎస్ ఎక్కడైతే ఉందో ఆ విపిఎస్ అన్నది అక్కడ విఎం అన్నది ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేశాక ఎస్ఎస్హెచ్ అని ఉంటుంది కదా, ఈ ఎస్ఎస్హెచ్ మీద క్లిక్ చేయండి. సో ఈ వీడియోకి దేనికి సంబంధించిందంటే ఆల్రెడీ నోడ్ రన్ చేస్తున్నాం గెన్సిన్, ఓల్డ్ వెర్షన్లో ఉంది 0.41 వెర్షన్ వచ్చేసి, దాని నుంచి 0.43కి అప్డేట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఆల్రెడీ మన గెన్సిన్ నోడ్ రన్ అన్నది అవుతుంది, జస్ట్ వెర్షన్ అన్నది చేంజ్ అయింది కాబట్టి అప్డేట్ చేసుకుంటున్నాం. సో ఈ వీడియో అనేది అప్డేట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇలా టెర్మినల్ ఓపెన్ అయ్యాక నేను ఇలా కమాండ్స్ అన్నవి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కమాండ్ ఉంది కదా, ఈ ఫస్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీ టెర్మినల్లో పేస్ట్ చేయండి. ఈ కమాండ్ దేనికి యూజ్ అయ్యిద్దంటే డెడికేటెడ్ వీడియో చేశాను, ఫైల్స్ అన్నవి మనం నోడ్ రన్ చేస్తున్న ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటాకి ఈ కమాండ్ అనేది యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి డేటా అయితే పోదు, ఇన్ కేసు డేటా పోయినా కానీ సేఫ్ సైడ్కి ఉండడం కోసం ఆ కమాండ్ అన్నది యూజ్ చేస్తున్నాం. ఆ కమాండ్ అన్నది మీరు పేస్ట్ చేశాక మీకు ఇలాగా డౌన్లోడ్ చేసుకోమని ఫైల్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ది ఉంది కదా, ఇక్కడ నుంచి బాటమ్ వరకు JSON దాకా డ్రాగ్ చేసి కాపీ చేసి నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. సేవ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే డెడికేటెడ్ వీడియో ఉందో ఒకసారి అది వాచ్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఇది మాన్యువల్గా ఫస్ట్ లింక్ అన్నది కాపీ చేసుకుని బ్రౌజర్లో పేస్ట్ చేయండి, డౌన్లోడ్ అయ్యిద్ది. సెకండ్ లింక్ కూడా మాన్యువల్గా ఇలా 1 by 1 కాపీ పేస్ట్ చేయండి, 3 లింక్స్. ఓకేనా, ఫస్ట్ది డౌన్లోడ్ అయ్యిద్ది, సెకండ్ది థర్డ్ది ఏమో మీకు డేటా అన్నది విజిబుల్ అయ్యిద్ది. వన్స్ ఆ డేటా విజిబుల్ అయ్యాక మీరు అది కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. వన్స్ ఈ 3 ఫైల్స్ అన్నవి మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నాక Ctrl+C ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసేసుకున్నాము, Ctrl+C ప్రెస్ చేసాము. ఇప్పుడు రీఅటాచ్ చేయాలి. రీఅటాచ్ చేయడానికి కమాండ్ వచ్చేసి స్క్రీన్ ఆర్ గెన్సిన్. ఓకే, ఈ కమాండ్ అన్నది ఇవ్వండి. ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ప్రీవియస్గా మీ నోడ్ రన్ అన్నది 0.41లో రన్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ మీరు స్టాప్ అయిపోయినా కానీ నో ప్రాబ్లం. ఇన్ కేస్ స్టాప్ అవ్వకుండా ఇలా రన్ అవుతుంటే కనుక మీరు స్టాప్ చేయండి, Ctrl+C ఇచ్చి స్టాప్ చేయండి. సో Ctrl+C ఇచ్చి స్టాప్ చేశాను. ఓకే, థర్డ్ కమాండ్ ఇచ్చాను Ctrl+C అంటే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు 4th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. 4th కమాండ్ అన్నది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి 5th కమాండ్ అనమాట. ఇక్కడ సింబల్స్ కూడా ఇంపార్టెంట్. సో మీరు నేను ఇచ్చినవి మొత్తం జస్ట్ కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 6th కమాండ్. ఇలా 1 by 1 కమాండ్స్ అన్నవి కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ కాబట్టి వెర్షన్ కాబట్టి వాళ్ళ గిట్హబ్లో ఇచ్చిన లింక్ని మనం పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఇలా డాలర్ సింబల్ వచ్చాకే పేస్ట్ చేయండి నెక్స్ట్ కమాండ్ అన్నది. ఇప్పుడు 8th కమాండ్. ఇప్పుడు 9th కమాండ్. సో ఇక్కడ నుంచి ఇందాక నేను ప్రీవియస్గా చెప్పాను కదా, సెకండ్ వీడియో కొత్తగా యూజర్స్ వాచ్ చేయండి, మీకు ఈ స్క్రీన్ అన్నది వస్తుంది, అప్పుడు ఈ వీడియో ఫాలో అవ్వమని. సో మీకు ఈ స్క్రీన్ వస్తుంది ఇలాగా, వుడ్ యూ లైక్ టు కనెక్ట్ టెస్ట్ నెట్ అని చెప్పి. ఇక్కడ నుంచి కొత్త యూజర్స్ కూడా ఫాలో అయిపోవచ్చు అనమాట. ఇక్కడ ఎస్ఆర్ నో అని వస్తుంది, ఎస్ అని చెప్పి వై అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకోమంటే ఏ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పారామీటర్ వచ్చి 7 అని చెప్పి టైప్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్ అవుతాయి అనమాట. డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మనం కంటిన్యూ చేద్దాం. ఇలా మీకు ఇన్స్టాల్ అవుతూ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా వార్నింగ్స్ అని వస్తాయి ఎల్లో కలర్లో. ఇవి ఎర్రర్స్ ఏం కాదు, జస్ట్ వార్నింగ్స్ అనమాట. సో నో ప్రాబ్లం, అవేమి ఎర్రర్స్ అని చెప్పి మీరేమి కీస్ అన్నది ప్రెస్ చేయొద్దు. వన్స్ ఇది మొత్తం ఫుల్గా డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఇలాగ మాన్యువల్గా ఓపెన్ చేయండి అని చెప్పి వెయిటింగ్ ఫర్ మోడల్ యూజర్ డేటా JSON టు బి క్రియేటెడ్ అని చెప్పి ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ టెర్మినల్ అన్నది అలాగే ఉంచి ఇంకొక కొత్త టెర్మినల్ అన్నది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను, కొత్త టెర్మినల్ అంటే ఇంకో టెర్మినల్ అన్నది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ కమాండ్స్ అన్నవి 1 by 1 కాపీ పేస్ట్ చేయాలి. సో టెర్మినల్ ఎలా ఓపెన్ చేయాలంటే సేమ్ మన VM ఎక్కడైతే ఉందో అక్కడ SSH దగ్గర ఇందాక క్లిక్ చేసాం కదా, సేమ్ అలాగే మళ్ళీ SSH మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆథరైజ్ అని వస్తుంది, మళ్ళీ ఒక టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యిద్ది. ఓకే, ఆథరైజ్ మీద క్లిక్ చేయండి, ఒక టెర్మినల్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్గా ఉన్న టెర్మినల్ అలాగే ఉంటుంది, దాన్ని ఏమీ క్లోజ్ చేయొద్దు. సో వీడియో ప్రాపర్గా చూస్తేనే మీకు ఎర్రర్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ కొత్త టెర్మినల్లో ఈ ఫస్ట్ కమాండ్ ఉంది కదా, ఈ సూడో దగ్గర నుంచి ఇక్కడ క్లౌడ్ ఫ్లేయర్ వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీరు కొత్తగా ఓపెన్ చేసిన టెర్మినల్లో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇది డౌన్లోడ్ అయ్యింది. మొత్తం డౌన్లోడ్ అయ్యాక నెక్స్ట్ సెకండ్ కమాండ్ అన్నది మనం పేస్ట్ చేయాలి. సో ఇది ఎర్రర్ ఏం కాదు, నో ప్రాబ్లం. జస్ట్ ఇప్పుడు సెకండ్ కమాండ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఇవి కొత్త టెర్మినల్లో చేస్తున్నాం, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. సో సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసి పేస్ట్ చేశాక మీకు ఒక లింక్ జనరేట్ చేస్తుంది, HTTP అని చెప్పి ఇలా ఒక లింక్ జనరేట్ చేస్తుంది క్లౌడ్ ఫ్లేయర్తో. సో ఈ లింక్ అన్నది HTTP దగ్గర నుంచి ఇక్కడ .com వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ మెన్షన్ చేశాను, ఓకే, అది కాపీ చేసుకుని బ్రౌజర్లో పేస్ట్ చేయాలి. బ్రౌజర్లో పేస్ట్ చేసి మీరు ఏదైతే గెన్సిన్ నోడ్ రన్కి NGRVQలో మెయిల్ అడ్రస్ ఇచ్చారో అదే మెయిల్ అడ్రస్తో మళ్ళీ లాగిన్ అవ్వాలన్నమాట. సో కొత్త యూజర్స్ అయితే కొత్త మెయిల్ ఐడి ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనం రన్ చేస్తున్నాం కాబట్టి అప్డేట్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రీవియస్గా NGRVQ వెబ్సైట్లో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో అదే మెయిల్ ఐడితో మనం సైన్ ఇన్ అవ్వాలన్నమాట. సో అర్థమైంది కదా. సో జస్ట్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి, ఆ లింక్ కాపీ చేసుకున్నది పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీకు ఇలా లాగిన్ అని వస్తుంది, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే మెయిల్ ఐడి అక్కడ NGRVQలో సబ్మిట్ చేశారో ఆ అకౌంట్కి లింక్ అయి ఉందో ఆ మెయిల్ ఐడి అన్నది ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. సో మెయిల్ ఓపెన్ చేసి ఆ వెరిఫికేషన్ కోడ్ అన్నది ఇక్కడ సబ్మిట్ చేయాలి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేది పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే ఇప్పుడు పాత టెర్మినల్ ఉంది కదా, సో పాత టెర్మినల్లో ఇక్కడ క్రియేటెడ్ అని ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా మూవ్ అయ్యిద్ది అనమాట ముందుకి, ఎందుకంటే అక్కడ మనం లాగిన్ అయ్యాం కాబట్టి. సో ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది, నో ప్రాబ్లం, షట్టింగ్ డౌన్ ఎర్రర్ అని చెప్పి ఇలా వచ్చింది, నో ప్రాబ్లం. దానికి సొల్యూషన్ కూడా నెక్స్ట్ కమాండ్ అనమాట.
సో నేను చూపిస్తాను. సో ఇక్కడ వరకు చేసాము. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఇది పేస్ట్ చేయండి. 11th కమాండ్ మొత్తం కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. సో కొత్త టెర్మినల్ ఏదైతే ఓపెన్ చేశారో అది బ్యాక్గ్రౌండ్లో అలాగే ఉంచండి. ఇప్పుడు మనం ఓల్డ్ టెర్మినల్లో ఆ ఎర్రర్ వచ్చింది, అక్కడ ఈ 11th కమాండ్ అన్నది పేస్ట్ చేసాం. బ్యాక్ ఎండ్లో మాత్రం ఆ టెర్మినల్ అన్నది క్లోజ్ చేయొద్దా, నేను చెప్పేంతవరకు ఓపెన్ చేసి ఉంచండి. సో 11th కమాండ్ అన్నది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో తర్వాత 12th కమాండ్ అన్నది కాపీ చేసుకుని 12th కమాండ్ ఇది ఇక్కడ వరకు కాపీ చేయాలి. ఓకేనా, మధ్యలో స్పేస్ ఉందని మీరు తీయడాలు అలా ఏం చేయొద్దు. జస్ట్ నేను ఇచ్చిన ఫార్మాట్లోనే మీరు మొత్తం కాపీ చేసుకోండి. ఇక్కడ సూడో దగ్గర నుంచి SH వరకు జస్ట్ మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఓల్డ్ టెర్మినల్లోనే వన్స్ ఇది మొత్తం డౌన్లోడ్ అంతా కంప్లీట్ అయ్యాక పేస్ట్ చేయాలన్నమాట. సో వన్స్ డౌన్లోడ్ అంతా కంప్లీట్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఒక 5 to 10 minutesలో ఇవన్నీ డౌన్లోడ్ అవుద్ది. వన్స్ డౌన్లోడ్ అయ్యాక మనం పేస్ట్ చేయాలి. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెసే, ల్యాప్టాప్లో అయినా సేమ్ ప్రాసెసే. మొత్తం ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, ఏ కీస్ ప్రెస్ చేయకుండా. వన్స్ $సింబల్ వచ్చాక మనం నెక్స్ట్ కమాండ్ కాపీ చేసుకున్నాం కదా, అది పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు మొత్తం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ మనం కాపీ చేసుకున్నాం కదా, అది పేస్ట్ చేసేసేయండి. 12th కమాండ్ పేస్ట్ చేసేసి ఎంటర్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా టెస్ట్ నెట్ కంటిన్యూ చేయమంటారా వద్దా అని SR నో అంటది. YS అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. తర్వాత మోడల్ వచ్చి ఏ అని చెప్పి మ్యాథ్స్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పారామీటర్ వచ్చి 7 అని చెప్పి సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తాకి ఆగిపోద్ది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్యాక్ ఎండ్లో న్యూ టెర్మినల్ ఓపెన్ చేసాం కదా, అది ఆన్లోనే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనం ఏదైతే ఇందాక లాగిన్ అయ్యామో ఈ స్క్రీన్ ఉంటుంది కదా బ్రౌజర్లో, ఇది రీఫ్రెష్ చేయండి. సో ఇది రీఫ్రెష్ చేస్తే సేమ్ స్క్రీన్ ఉందనుకో అక్కడ ముందుకు మూవ్ అయిపోద్ది. ఇన్ కేస్ సేమ్ స్క్రీన్ లేదనుకోండి, నేను ఒకసారి చూపిస్తాను. ఒకవేళ నాకు సేమ్ స్క్రీన్ లేకపోతే కనుక ఏం చేయాలో చూపిస్తాను. ఓకే, సేమ్ స్క్రీన్ లేదు కాబట్టి జస్ట్ స్కిప్ చేసేసి అది క్లోజ్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే కొత్త టెర్మినల్ ఉంది కదా, ఈ కొత్త టెర్మినల్లో మనకు లింక్ ఇచ్చింది కదా, ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు కొత్త లింక్ జనరేట్ చేయడం కోసం ఈ టెర్మినల్ ఉంది కదా, కొత్త టెర్మినల్, దీంట్లో Ctrl+C ప్రెస్ చేయండి. Ctrl+C ప్రెస్ చేస్తే స్టాప్ అయింది. అప్ యారో క్లిక్ చేయండి. అప్ యారో క్లిక్ చేస్తే ప్రీవియస్గా యూజ్ చేసిన కమాండ్ వస్తుంది. ఈ క్లౌడ్ఫేర్ వెర్షన్ అండ్ క్లౌడ్ఫేర్ టన్నెల్ అని చెప్పి 3000ది వస్తుంది హోస్ట్. ఎంటర్ క్లిక్ చేయండి. జస్ట్ అప్ యారో క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మనకు ఒక కొత్త క్లౌడ్ లింక్ అన్నది ఇస్తుంది. ఓకే, ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. క్లౌడ్ లింక్ కాపీ చేసుకుని సేమ్ ఇందాక ఏదైతే ప్రాసెస్ చేశారో మీ NGROకి ఏదైతే గెన్సిన్ నోడ్ అని సబ్మిట్ చేశారో అదే బ్రౌజర్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అదే మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఓకేనా, ఓల్డ్ మెయిల్ ఐడితోనే జస్ట్ మీరు ఇందాక ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు మెయిల్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్, అది ఎంటర్ చేయండి. ఇప్పుడు పాత టెర్మినల్ ఓపెన్ చేయండి. ఎందుకంటే అక్కడ పేస్ట్ చేసేసాం కదా కోడ్, ఆటోమేటిక్గా ముందుకు మూవ్ అయిపోద్ది. ఓకేనా, నేను చెప్పేంతవరకు 2 టెర్మినల్స్ అన్నది క్లోజ్ చేయొద్దు. ఇప్పుడు మనకి ప్రాసెస్ అన్నది ముందుకు స్టార్ట్ అయిపోయి ఇలా హబ్ ఫేస్ అన్నది SR నో అని వస్తుంది. ఇక్కడ నో అని చెప్పి టైప్ చేయండి, N అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మనకి గెన్సిన్ టెస్ట్ నెట్కి కనెక్ట్ అయ్యాము. ఈ స్వామ్ PM ఈజ్ నాట్ యూజ్డ్ అని చెప్పి అదర్ పియర్స్ అని చెప్పి వస్తుంది. సో ఇలా వచ్చాక 1 or 2 minutes వెయిట్ చేస్తే మన పియర్ ఐడి సేమ్ వస్తుంది, అలాగే యూజర్ నేమ్ సేమ్ వస్తుంది, మొత్తం అన్నీ సేమ్ వస్తాయి అన్నమాట. జస్ట్ అది మీరు కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఎర్రర్ వచ్చింది కదా, బూట్ ఫెయిల్డ్ ఎర్రర్ అని చెప్పి ఇలాగ వచ్చింది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడే కిందకి మెన్షన్ చేశాను. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశాను, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ షట్ డౌన్ టెర్మినేటింగ్ ఇష్యూస్ దెన్ ట్రై దిస్ అని చెప్పి ఇది మెన్షన్ చేశాను. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ నానో దగ్గర నుంచి .py వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేశాక ఇక్కడ లోపల కొన్ని చేంజెస్ చేయాలన్నమాట. సో కొన్ని చేంజెస్ చేస్తే ఎక్కడన్నా మీరు స్పేస్ ఇవ్వచ్చు లేదా స్పేస్ ఇవ్వకపోవచ్చు అని చెప్పి నేను మొత్తం ఇక్కడ లోపల ఏమేమి సబ్మిట్ చేయాలో మొత్తం డేటా అంతా నేను ఒక కమాండ్లో ఇచ్చాను. సో మీరు జస్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కంట్రోల్ మీద ఒక ఫింగర్ పెట్టి K మీద ఒక ఫింగర్ పెట్టి పట్టుకోండి, లాంగ్ ప్రెస్ చేయండి.
సో ఆటోమేటిక్గా ఇక్కడ లోపల ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోద్ది. ఓకేనా. మొబైల్లో కూడా సేమ్ కంట్రోల్ మీద ఒక ఫింగర్ పెట్టండి, కేనేమో ప్రెస్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా 1 by 1 లైన్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సిస్టంలో మాత్రం కంట్రోల్ మీద ఒక ఫింగరు, కే మీద ఒక ఫింగర్ పెట్టండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా సెకండ్ కమాండ్, ఇంపోర్ట్ దగ్గర నుంచి మొత్తం డ్రాగ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఓకే, డ్రాగ్ చేసుకుంటూ వచ్చేసి రైజ్ వరకు కాపీ చేయండి. కాపీ చేసి ఈ టెర్మినల్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేయడానికి Ctrl+X+Y ఎంటర్. వన్స్ పేస్ట్ చేసి సేవ్ చేసుకున్నాక ఈ థర్డ్ కమాండ్ ఉంది కదా, దాని కిందే ఉంది కదా, సో ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు టెస్ట్నెట్ SR ఉంటుంది, ఎస్ అని చెప్పేయండి, ఏ అని ఇవ్వండి, 7 అని చెప్పి ఇవ్వండి. సో సేమ్ మళ్ళీ ఇక్కడ ముందుకు వెళ్ళడానికి ఇంకో టెర్మినల్ ఉంది కదా, కొత్త టెర్మినల్, దాంట్లో క్లౌడ్ఫ్లేర్ లింక్ జనరేట్ చేయండి. అది బ్రౌజర్లో ఓపెన్ చేయండి. సేమ్ ప్రీవియస్ ఇందాక మీరు ఏదైతే NGRVకి యూజ్ చేసిన మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మెయిల్కి వెరిఫికేషన్ కూడా వస్తుంది, అది సబ్మిట్ చేయండి. ఇక్కడ ముందుకు మూవ్ అయ్యిద్ది. సో సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ లాగిన్ అయ్యాను, స్క్రీన్ ఓపెన్ చేస్తే ముందుకు మూవ్ అయిపోయింది. ఇక్కడ హబ్ ఫేస్ SR నో అంటుంది, నో అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. నోడ్ రన్ కాబట్టి ఏదో ఒక ఇష్యూస్ అన్నవి వస్తూ ఉంటాయి, జస్ట్ మనం సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. నేను అన్నది కమాండ్స్ అన్నవి ఇచ్చాను, 1 by 1 మీరు కాపీ పేస్ట్ చేయండి, వీడియో చూడండి, వీడియో చూసి ప్యారలల్గా మీరు రన్ చేయండి. అప్పుడు మీకు ఎర్రర్స్ అన్నవి రావన్నమాట. ఒకవేళ ఇప్పుడు రన్ చేసాం కదా, ఏదైనా ఎర్రర్ వస్తే కనుక ఒకసారి ChatGPT యూజ్ చేసి ఒకసారి అడుగుదాం, ఏ కమాండ్ వస్తుందో అది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడైతే నోడ్ అన్నది స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకుంటే మీకు పాతది మీ మెయిల్ ఐడికి ఏదైతే ఉందో నోడ్ యూజర్ నేమ్ అది వస్తుంది, అలాగే పీర్ ఐడి కూడా పాతదే వస్తుంది అనమాట. సో ఇప్పుడు కొత్తగా చేంజెస్ చేశారు కాబట్టి మీకు డెఫినెట్గా ఇలా వస్తుంది, క్రియేట్ ఏ W&B అకౌంట్ లేదా యూజ్ యాన్ ఎగ్జిస్టింగ్ W&B అకౌంట్, డోంట్ విజువలైజ్ మై రిజల్ట్స్ అని చెప్పి ఇలా మీకు రావాలి. ఇలా వస్తేనే మీరు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసినట్టు అనమాట కొత్త అప్డేట్కి. సో ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ 3 అని చెప్పి టైప్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. 1, 2 అది మ్యాండేటరీ కాదు, మ్యాండేటరీ అయితే నేనే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో అది మ్యాండేటరీ కాదనమాట, జస్ట్ మన రిజల్ట్స్ చూసుకుంటాకే అకౌంట్ క్రియేట్ చేసి, సో అవి స్కిప్ చేసేసి జస్ట్ 3 అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఎంటర్ క్లిక్ చేసే ముందు ఒకసారి ఈ యూజర్ నేమ్ పీర్ ఐడి కాపీ చేసుకుని ఎక్కడైనా సేవ్ చేసుకుని ఒకసారి కంపేర్ చేసుకోండి, ప్రీవియస్ నోడ్ రన్కి ఉన్నాయా పీర్ ఐడి ఏమైనా మారినాయా అని. ఇన్ కేస్ మీకు యూజర్ నేమ్ పీర్ ఐడి మారినా కానీ ఇక్కడ ఏదైతే జనరేట్ చేసిన పీర్ ఐడి మీరు సెర్చ్ చేస్తే లాస్ట్ టైం మీకున్న ఈవీఎం అడ్రస్సే ఈ పీర్ ఐడికి కూడా ఉంటుంది. సో ఇవి చేంజ్ అయినా, యూజర్ నేమ్ పీర్ ఐడి చేంజ్ అయినా కానీ ఈవీఎం అడ్రస్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇవి కాపీ చేసుకున్నాక ఇక్కడ 3 అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఒక 5 minutes వెయిట్ చేస్తే మనకి నోడ్ అన్నది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో వన్స్ స్టార్ట్ అయ్యాక అప్పుడు మనం స్క్రీన్ అన్నది డిఅటాచ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్లో ఇంకొక టెర్మినల్ ఉంది కదా, అది కూడా అప్పుడు క్లోజ్ చేద్దాం. వన్స్ డిఅటాచ్ చేశాక అప్పుడు బ్యాక్ ఎండ్లో ఉన్న టెర్మినల్ అన్నది క్లోజ్ చేద్దాం. అప్పటి వరకు ఈ 2 టెర్మినల్స్ అన్నవి ఓపెన్లోనే ఉంచండి, రన్నింగ్లోనే. సో ఇక్కడైతే మొత్తం మనకి గెన్సిన్ నోడ్ అన్నది కనెక్ట్ అయిపోయింది, స్టార్ట్ అయింది. మనకి నేను క్రాస్ చెక్ చేసుకున్నాను, సేమ్ ఓల్డ్ యూజర్ నేమ్సే ఇచ్చింది, పీర్ ఐడి కూడా సేమ్ ఓల్డ్దే ఇచ్చింది. ఎందుకంటే మనం NGRVలో ఏదైతే ప్రీవియస్గా యూజ్ చేసామో మెయిల్ ఐడి అదే ఇచ్చాం కాబట్టి సో మనకి అందుకే సేమ్ ఈవీఎం అడ్రస్, సేమ్ పీర్ ఐడి, సేమ్ యూజర్ నేమే ఇచ్చింది. వన్స్ ఇది స్టార్ట్ అయిపోయింది. సో వన్స్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ రివార్డ్స్ కూడా మనకి ట్రైనింగ్ సెషన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. వన్స్ ఇది ట్రైనింగ్ సెషన్ అన్నది స్టార్ట్ అయ్యాక మనం అప్పుడు స్క్రీన్ అన్నది డిఅటాచ్ చేయొచ్చు. సో అప్పటి వరకు మీరు ఇదే స్క్రీన్ని ఓపెన్ చేసి పెట్టండి, ఏ కీస్ అన్నది ప్రెస్ చేయొద్దు. సో ఈ లోపల ఇది ప్రాసెస్ ముందుకు వెళ్ళే లోపల ఒకసారి ఈ పీర్ ఐడి ఉంది కదా, సో ఈ పీర్ ఐడి అన్నది కాపీ చేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం, ప్రీవియస్ ఓల్డ్ రిజల్ట్సే వచ్చినాయా లేదా అని చెప్పి. సో ఇది కాపీ చేసుకున్నాను, పీర్ ఐడి పేస్ట్ చేశాను, చెకింగ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ ఉన్న పాయింట్సే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఓకేనా, టోటల్ రివార్డ్స్ వచ్చేసి ఇంత ఉన్నవి. సో ఈవీఎం అడ్రస్ కూడా షో అవుతుంది. సో అలాగే యూజర్ నేమ్తో గెన్సిన్ వెబ్సైట్ ఉంది కదా, ఇది కూడా దీంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో దానికి కూడా మనం ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదా యూజర్ నేమ్, సో ఈ యూజర్ నేమ్ అన్నది రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి లీడర్ బోర్డ్ దగ్గర సెర్చ్ బాక్స్లో పేస్ట్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి.
సో మనకి వచ్చేసి టోటల్ విన్స్ వచ్చేసి 155, అలాగే 20K రివార్డ్స్. సో అలాగా మీకు ఓల్డ్ డేటానే వచ్చింది. సో మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వన్స్ ఇది స్టార్ట్ అయ్యాక నేను మీకు చూపించి స్క్రీన్ అన్నది డీఅటాచ్ చేస్తాను. అలాగే ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్కి వచ్చిందా లేదా అని కూడా ఎలా చూసుకోవాలన్నది కూడా నేను ఒక కమాండ్ ఇచ్చాను నోట్ ప్యాడ్లో. సో అది కూడా ఎలా చెక్ చేసుకోవాలి లేటెస్ట్ వెర్షన్కి వచ్చిందా లేదని 2 వేస్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒక వే వచ్చేసి ఇది వస్తుంది అనమాట మీకు వ్యాండ్ బి అని చెప్పి ఇలాగా కొత్త అప్డేట్లో ఇలా వస్తుంది. అలాగే ఇంకొక వే ఏంటంటే కమాండ్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ స్క్రీన్ డీఅటాచ్ చేశాక ఆ కమాండ్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. సో నేను ఇది ముందుకు మూవ్ అయ్యాక మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటని. సో ఇక్కడ చూసుకుంటే మన నోడ్ రన్ అన్నది ముందుకు మూవ్ అయింది, 1/20 అని వచ్చింది. సో ముందుకు మూవ్ అయింది కాబట్టి ఇప్పుడు స్క్రీన్ అన్నది డీఅటాచ్ చేసేయచ్చు. సో స్క్రీన్ డీఅటాచ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి కమాండ్ Ctrl+AD. సో కంట్రోల్ మీద ఒక ఫింగర్ AD ప్రెస్ చేయండి, Ctrl+AD. సో స్క్రీన్ అన్నది డీఅటాచ్ చేసాం. వన్స్ స్క్రీన్ అన్నది డీఅటాచ్ చేశాక ఇంకొక టెర్మినల్ ఉంది కదా, ఆ టెర్మినల్ అన్నది క్లోజ్ చేసేసేయండి. సో ఆ టెర్మినల్ అనేది క్లోజ్ చేసేసాం. ఇప్పుడు స్క్రీన్ డీఅటాచ్ చేసిన ఉంది కదా ఈ టెర్మినల్, ఇక్కడ మన వెర్షన్ అన్నది లేటెస్ట్ వెర్షన్కి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాకి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, లేటెస్ట్ వెర్షన్ చెక్ చేసుకుంటాకి ఈ CD దగ్గర నుంచి ఈ 1 వరకు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఈ టెర్మినల్ దగ్గర మీరు స్క్రీన్ డీఅటాచ్ చేశాక పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మీకు పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేశాక లేటెస్ట్ వెర్షన్ మీకు చెప్పాను కదా 0.4.3. సో ఈ ప్రీవియస్గా 4.1, ఇప్పుడు 4.3కి. సో 4.1 నుంచి 4.3కి మన గెన్సిన్ నోడ్ అన్నది అప్డేట్ చేసుకున్నాం. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఈ కమాండ్ ఇస్తే. సో ఇప్పుడు డైరెక్ట్ మనం చెక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆల్రెడీ స్క్రీన్ కూడా డీఅటాచ్ చేసేసాం కాబట్టి ఇంక ఈ స్క్రీన్ అన్నది క్లోజ్ చేసేయచ్చు అనమాట. సో గెన్సిన్ నోడ్ అన్నది నేను ప్రాపర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా అప్డేట్ చేసుకోవాలి 4.1 నుంచి 4.3కి. అలాగే మన పీర్ సేమ్ ఉందా లేదా, రివార్డ్స్ అన్నవి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈరోజు 7:45కి కాల్ ఉంది కాబట్టి ఆ కాల్లో కూడా ఒకసారి అడగండి, నేను చెప్తాను. ఈ వీడియో కూడా వన్స్ టెలిగ్రామ్ కాల్ అయిపోయాక పోస్ట్ చేస్తాను, ఎందుకంటే టైం సరిపోదు. నేను పోస్ట్ చేస్తాను. ఈ లోపల మీకు ప్రీవియస్ వీడియో ఉంటుంది కాబట్టి ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక నేను కాల్లో సార్ట్అవుట్ చేస్తాను. ఇంకెవరైనా కొత్త యూజర్స్ ఉంటే కనుక ఈ వీడియోస్ ఇది మన లింక్స్ అన్నవి ఇక్కడే డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి గెన్సిన్కి సంబంధించి. ఈ వీడియోస్ అన్నది వాచ్ చేసి ప్రాపర్గా దానికి సపరేట్గా ఉన్నాయి. సో ఇవన్నీ చూడండి. ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మన కాల్ ఉంటుంది కాబట్టి ఈరోజు కాల్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ లింక్స్ అన్నవి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కొత్త యూజర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి, దాని త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు.